హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. పర్ఫెక్ట్ పూరం పోలి మీకు రావాలంటే నేను చెప్పే టిప్స్ కానీ అలాగే నేను చెప్పినట్లుగా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయ్యి చేసినట్టయితే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. చూస్తున్నారు కదా, పోలి సన్నగా అలాగే పూర్ణం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా చేయాలంటే నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అవ్వండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. శనగపప్పు నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరు తీసుకోండి. పక్కా కొలతలు చెప్తున్నాను. శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసుకోవాలి. నార్మల్ వాటర్తోనే శనగపప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. పప్పును 2 సార్లు కడిగిన తర్వాత వేడి నీళ్ళు పోసుకొని 15 నిమిషాల పాటు నాననిద్దాం. పప్పు ఉడికిన తర్వాత పప్పు నీళ్ళతో మిరియాల చారు పెట్టుకోవాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకొని పప్పును ఉడికించుకోండి. పప్పులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గిర్నీకి ఆడించిన పిండి 8 రోజుల కంటే పాతది తీసుకోకూడదు. షాప్లో పిండి అయినా లేదంటే పాత పిండి అయినట్లయితే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకొని కలుపుకోవాలి. పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసినట్లయితే కలర్ చాలా బాగా వస్తుంది. ఒకవేళ ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా ఇలా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత చెయ్యికి నీళ్ళ తడి తడుపుకొని పంచు చేస్తున్నట్టుగా పిండిని బాగా ఒత్తుకోవాలి. పోలి బాగా పొంగాలి అంటే నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేయకుండా ఒత్తుకోండి. పిండిని ఒకవైపు ఇలా ఒత్తుకున్న తర్వాత మరోవైపు టర్న్ చేసి ఒత్తుకోండి. ఫోల్డ్ మాత్రం చేయకూడదు. పిండిని ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే పిండి బాగా సాఫ్ట్గా అయ్యి పోలీలు బాగా పొంగుతాయి. ఆయిల్ వేసి మళ్ళీ అదే విధంగా ఒత్తుకోవాలి. పిండిని ఇలా పంచ్ చేస్తూ 8 నిమిషాల పాటు ఒత్తుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే పిండి లోపల గాలి ఉండిపోయి పోలీలు కానీ లేదంటే చపాతీలు కూడా చాలా బాగా పొంగుతాయి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పిండి తడి ఆరకుండా ఉండాలి అంటే ఆయిల్ అప్లై చేసి ఏదైనా డక్కన్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకుందాం. పూర్ణానికి పప్పు ఏ విధంగా ఉడకాలి అంటే ఈ విధంగా పప్పును మ్యాష్ చేస్తే పూర్తిగా మ్యాష్ అయిపోవాలి. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు. ఈ పప్పులో నీళ్లు లేకుండా సపరేట్ చేద్దాం. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఈ పప్పు నీళ్ళతో మిరియాల చారు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిరిగి పప్పుని ఇదే కుక్కర్లో మళ్ళీ వేసుకుంటున్నాను. 2 కప్పుల పప్పుకి 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీకు కావాలి అంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మీకు టేస్ట్ తగ్గట్టుగా. బెల్లం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. 6 ఇలాచీలు, శొంఠి కొంచెం, అలాగే బడసోప్ తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచీని శొంఠిని మెత్తగా దంచి పౌడర్ చేసి పక్కన ఉంచండి. కుక్కర్లో ఉన్న పప్పుని నేను ఒక కడాయిలో తీసుకుంటున్నాను. పప్పును గ్యాస్ పైన ఉంచి పప్పు బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుందాం. పప్పులో బెల్లం వేసాం కాబట్టి పప్పు ఉడుకుతున్నప్పుడు ఇలా నీళ్ళు అవుతుంది, కంగారు పడకండి. పప్పుని ఈ విధంగా ఉడికించడం వలన పూరం పోలి చేసేప్పుడు పూర్ణం బయటికి రాకుండా చాలా బాగా వస్తాయి. పూర్ణం కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే స్పూన్ ఇలా నిల్చోబెట్టినట్లయితే అది కింద పడకూడదు. చిక్కబడేంత వరకు అడగంటకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కరెక్ట్ పూర్ణం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అంటే స్పూన్ ఇలా నిల్చోబెడితే నిల్చోవాలి. ఈ విధంగా స్పూన్ నిల్చున్నట్లయితే కరెక్ట్గా ఉన్నట్లు. ఇందాక శొంఠి ఇలాచీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకుందాం. పౌడర్ వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 30 సెకండ్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం చల్లారడానికి పక్కకు ఉంచుకుందాం. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత పూర్ణాన్ని రోట్లో వేసి దంచినట్లయితే అక్కడక్కడ పలుకులు ఉండిపోతాయి. అలాగే మిక్సీకి వేసిన అక్కడక్కడ పలుకులు ఉండిపోతాయి. కాబట్టి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో కొంచెం పూర్ణాన్ని వేసి ఇలా ఒక గ్లాస్తో ప్రెస్ చేసినట్లయితే సాఫ్ట్ పూర్ణం మనకు రెడీ అవుతుంది. పూర్ణం సాఫ్ట్గా ఉంటేనే పూరం పొలి చేసేప్పుడు బయటికి రాకుండా చాలా బాగా వస్తుంది. మొత్తం అంతా పూర్ణాన్ని ఇలా ప్రెస్ చేస్తూ పట్టించుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్ అవైలబుల్గా లేకుంటే చిన్న మిక్సీ జార్లో కొంచెం పూర్ణం వేసి
మిక్సీకి పట్టించుకోండి. అక్కడక్కడ పలుకులు ఉన్నట్లయితే తీసి జాగ్రత్త పడండి. స్ట్రైనర్ ఉంటే చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా వస్తుంది. ఈ విధంగా స్మూత్గా వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక దాంట్లో వేసేసుకొని పూర్ణాన్ని లోపలికి ప్రెస్ చేసి ఒత్తేసుకోండి. ఆ విధంగా చేసినట్లయితే పొడారకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, చేతిలో కూడా పూర్ణం అంటుకోవట్లేదు. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ పూర్ణాన్ని ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. పూరం పోలి ఒత్తుకునేటప్పుడు అడుగు భాగంలో గోధుమ పిండి కంటే బియ్యం పిండి వేసుకొని ఒత్తుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. గోధుమ పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. మీకు కావాల్సిన సైజులో కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసేసుకున్న తర్వాత బౌల్ షేప్లో చేసేసుకుందాం. ఎవరికైనా ఈ విధంగా కుదరని వాళ్ళకు మరో విధంగా కూడా చెప్తాను. ఇలా బౌల్ లాగా చేసేసుకున్న తర్వాత చపాతీ పిండి కంటే పూర్ణం కొంచెం ఎక్కువే తీసుకోవాలి. పూర్ణం ఇలా పెట్టేసిన తర్వాత చపాతీ పిండితో ఇలా కవర్ చేసుకుంటూ సీల్ చేయండి. పూర్ణం బయటికి కనిపించకుండా చపాతీ పిండితో మొత్తం అంతా ఇలా కవర్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఇలా రౌండ్గా చేసేసుకొని బియ్యం పిండిలో ఇలా డిప్ చేసి అడుగు భాగంలో కూడా బియ్యం పిండి వేసి పూరం పోలీలు జరుపుతూ ఒత్తేటప్పుడు పూరం పోలీలు పీటకు అలాగే చపాతీ కర్రకు అంటుకోకుండా చాలా బాగా ఈజీగా జరుగుతాయి. ముందే చపాతీ కర్రతో ఒత్తుకోకుండా చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేయితో ముందుగా ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే పూర్ణం బయటికి రాకుండా ఈవెన్గా పూర్ణం చపాతీ లోపల స్ప్రెడ్ అయిపోతుంది. బియ్యం పిండి వేసుకొని నెమ్మదిగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. 101% చెప్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్లుగా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా పూర్ణాలు మీరు చేసుకున్నట్లయితే చాలా బాగా పూర్ణం పోలి వస్తుంది. పూర్ణం బయటికి రాకుండా నెమ్మదిగా ఈ విధంగా పలుచగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పెనం హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా నూనె వేయకుండా పోలిని వేసేసుకోవాలి. పూరం పోలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా బబుల్స్ వచ్చాక టర్న్ చేసుకుందాం. పూరం పోలిని టర్న్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నూనె కానీ లేదంటే నెయ్యి కానీ ఇలా పూర్ణం పోలీల పైన కాకుండా పక్క సైడ్ల నుంచి వేసుకున్నట్లయితే చాలా బాగా పొంగుతాయి. ఇలా పొంగిన తర్వాత టర్న్ చేసేసుకొని నెయ్యి కానీ లేదంటే నూనె కానీ చుట్టూ వేసేసుకుందాం. పూర్ణం పోలీలకు నూనె లేదంటే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. పూర్ణం పోలి ఒత్తేటప్పుడు మనం అడుగు భాగంలో బియ్యపిండి వేసి ఒత్తుకున్నాం కాబట్టి పూర్ణం పోలీలు కాల్చిన తర్వాత లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలర్ వస్తే చాలు, తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మరో విధంగా ఈజీగా ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. చపాతీ పిండి కంటే పూర్ణాన్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బియ్యం పిండిలో డిప్ చేసిన తర్వాత చపాతీని ఇలా చిన్నగా ఒత్తుకోవాలి. చిన్న చపాతీ పైన పూర్ణాన్ని పెట్టేసి ఇలా ప్రెస్ చేసిన తర్వాత కుర్చీలలాగా పెట్టేసుకుంటూ పూర్ణం బయటికి రాకుండా మొత్తం అంతా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేసిన తర్వాత బియ్య పిండిలో డిప్ చేసి సేమ్ అదే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు మరో ఫోల్డ్ కూడా చూద్దాం. చపాతీ పిండిని బౌల్లాగా చేసేసుకొని పూర్ణం లోపలికి పెట్టేసి థంబ్ ఫింగర్తో లోపలికి ప్రెస్ చేసి ఇలా రౌండ్గా చేసుకుంటూ పిండినంతా పైనకి తెచ్చి సీల్ చేసేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా ఇలా జాగ్రత్తగా సీల్ చేసిన తర్వాత సేమ్ అదే పద్ధతిలో బియ్యం పిండి వేసేసి ఒత్తేసుకోవాలి. సేమ్ అదే పద్ధతిలో పెనం లో ఫ్లేమ్లో ఉంచేసి పోలి వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొంచెం బబల్స్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని సేమ్ అదే విధంగా ఆయిల్ వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు మీరు పూర్ణం పోలి చేసేసుకున్నా చాలా బాగా వస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్. Be cool, stay happy.